చోట మేము ఈ సంఘం ఎందుకు పెట్టుకోవాల్సిన ఆలోచిస్తే అన్ని డిపార్ట్మెంట్లో శాఖ సంబంధించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉన్నాయి, థింగ్స్ ఉన్నాయి. కానీ మా పంచాయతీరాజ్కి సుమారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 40,000 రిటైర్డ్ ఉద్యోగులున్నారు. కానీ మాకంటూ ఒక సంఘం లేకపోతే బాగా అనిపించింది. మా వాయిస్ కూడా క్లియర్గా వినిపించాలి. ఎందుకంటే పెన్షనర్కి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గత 5 ఏళ్ల మట్టి పెన్షనర్స్ అనే వాళ్ళకి ఎట్ట బతుకుతున్నారో కూడా ప్రభుత్వాలు ఆలోచించలేదు పరిస్థితిలో ఉంది. కాబట్టి అసలు మన పంచాయతీరాజ్ వ్యవస్థ మా సంఘం ద్వారా మేము అది ప్రజాప్రతినిధులు పనిచేసాం, ఇట్లా పెద్ద అధికారులు పనిచేసాం. కాబట్టి మా యొక్క బాధ మన ప్రభుత్వం ఎట్లా తీసుకెళ్ళాలి మాకు కొంచెం అనుభవం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మరియు అందరి ఉన్నతాధికారులకు చెప్పేది అంటే ఈ పంచాయతీరాజ్ శాఖ రిటైర్ అయిన అందరూ ఉద్యోగులకి ఈ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయడం విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని సరైన రీతిలో అంటే గతంలో సంఘాలు జేఏసీలు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు రిప్రజెంట్ చేసి చివరికి ఒకళ్ళు వెస్టంటే ఒకళ్ళు నో అని ఇవన్నీ చేయడం వలన ఉద్యోగ పెన్షన్దారులకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. ముఖ్యంగా పెన్షన్లకు వస్తే గతంలో బెనిఫిట్స్ అని పోయి దాన్ని ఎడిక్వేట్ పెన్షన్ 10% ఉంటే 7% అని, అలా 15,000 12% అని, ఇలా అలాగే ఎవరైనా చనిపోతే 4 రోజులు పెన్షన్ 1 మంత్ పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా ఇప్పుడు మా లిమిట్ చేసేసారు. ఇలా అన్ని కటింగ్లు చేసి అంటే పెన్షనర్స్ యొక్క ఉద్యోగంలో ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే పెన్షన్ ఆ జీతం వచ్చే దాంట్లో 1,000 పెన్షన్ రాదు, చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళకి గత 4-5 ఏళ్ళు బట్టి రిటైర్ అయిన ఉంటేనే పెన్షన్ 2-3 నెలల్లో రావాలి, రూల్ ప్రకారం రావాలి. కానీ 2 సంవత్సరాలు అయినా 3 సంవత్సరాలు రాకపోతే మన పెన్షన్దారులు వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు. పిల్లలు పెళ్లి చేయాలంత కష్టం, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంత కష్టం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు పెన్షనర్లు అనేది అసలు ఒక మనుషులే కాదన్నట్టుగా ప్రభుత్వాలు తీర్చేస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అట్లాగే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లాగే ఉన్నాయి. ఎక్కడైనా ఇచ్చిన వాపసు తీసుకోవడం అనేది చరిత్రలో ఎక్కడ లేదు. గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. అందుకని ఈ ప్రభుత్వంలో మేము కనీసం మేము రిప్రజెంట్ చేయడం వల్ల ఒక 200 జీతం ఇస్తున్న అంత సంతోషం వ్యక్తపడుతున్నాం. కానీ ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుంచి పెన్షనర్ల గురించి డిఏ ఇవ్వడం కానీ, పిఆర్టీడీఎస్ కానీ, మన అలాగే ఎన్కాష్మెంట్ డివోర్స్ గురించి కానీ, వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ పెట్టుకుని గురించి కానీ అసలు ఆలోచించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ముఖ్యమంత్రి గారు సంవత్సరం నుంచి మరి పెన్షన్దారులు పట్ల సైలెంట్గా ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇది సరైన విధానం కాదండి. ఎందుకంటే ప్రజలంటే రిటైర్ అయిన వాళ్ళు కూడా సంక్షేమంలో భాగం వస్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది పెన్షనర్లు అందరూ కూడా సంక్షేమంలో పాస్ అవుతారని. కాబట్టి సంక్షేమ దృష్ట్యా కూడా పెన్షన్దారులకు రావాల్సింది. మిగతా ఉద్యోగస్తుల కంటే ప్రయారిటీగా పెన్షన్దారులకి ఉంది, ప్రయారిటీ కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం మేము డిమాండ్ చేసేదంటే రిటైర్ అయిన వాళ్ళకి ఎన్కాష్మెంట్ బిల్లు కానీ, పెన్షనర్ బెనిఫిట్స్ కానీ, అలాగే పిఆర్సీఏరియస్ పిఆర్సీఏరియస్ ఇస్తూ ఉన్నారు, అది ఇవ్వలేదు. జీవో నుంచి కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. డిఆర్ఏరియస్ ఇస్తూ ఉన్నారు, అది ఇవ్వలేదు. అలాగే ఏ మెడికల్ రీమెంట్ సంబంధించి ఏ పని కూడా జరగట్లేదు. కానీ ఇంత అన్యాయం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం రావడానికి ఈ పెన్షన్దారులు సుమారు తప్పు చెప్పడం కదా, కానీ 5% కంట్రిబ్యూషన్ పెన్షన్దారుల వల్ల ప్రభుత్వానికి వెచ్చింది జరిగింది. ఇంత లాయంగా మేము సంవత్సరం నుంచి భరిస్తున్న ప్రభుత్వం పెన్షన్దారుల గురించి పట్టించుకోవడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు మేము కోరేదండి, అయ్యా మీరు ఎంత ప్రయారిటీ పేదవాళ్ళు అంటున్నారు, ఈ పెన్షనర్స్ కూడా పెన్షన్లో పార్టీ కాబట్టి ముందు వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీగా మీరు వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ పెన్షన్దారులను పట్టించుకోకపోతే మరి ప్రభుత్వం మీద చాలా బాధలో ఉన్నారు, ప్రభుత్వం మీద చాలా ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే సంవత్సరం అనేది అన్ని వర్గాలను పట్టించుకుంటున్నారు, ఈ పెన్షనర్లను పట్టించుకోవట్లేదు అని పెన్షన్లందరూ కూడా సుమారుగా 4 లక్షల మంది పెన్షనర్స్ చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే మేము స్పందించమని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి మరో డిమాండ్, మన అసోసియేషన్ గారు డిమాండ్ చెప్తారు. ప్రధాన కార్యదర్శి కూడా కొన్ని డిమాండ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఫైనల్గా ఇంకోటి ఇంపార్టెంట్ డిమాండ్ చెప్పాల్సింది.